హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ తన ఫ్యామిలీతో కలిసి ఎక్స్పో ఎగ్జిబిషన్కి అటెండ్ అవుతారు. కావ్య కూడా అదే టైంకి ఎక్స్పో మీటింగ్కి వస్తుంది. కావ్యం చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజ్ వైపు చూస్తూ ఉంటుంది కావ్య. స్వప్న కావ్య దగ్గరికి వెళ్ళి, కావ్య ఎలా ఉన్నావే అని అడుగుతుంది. నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది కావ్య. రుద్రాని కావ్య వైపు చూస్తూ, ఏంటి పిలవని పేరంటానికి వచ్చినట్లు ఇక్కడికి వచ్చావు? అయినా ఇక్కడ నీకేం పని? ఓ అర్థమైందిలే, ఇలా రాజ్కి నువ్వు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటే రాజ్ కరిగిపోయి నిన్ను ఇంటికి తీసుకువెళ్తాడని ఇలా నాటకాలు ఆడుతున్నావా అని అంటుంది రుద్రాని. చూడండి రుద్రాని గారు, నాటకాలు ఆడాల్సిన అవసరం, దొంగ మాటలు చెప్పాల్సిన అవసరం, మంచిగా భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళని విడదీయాలనుకునే అవసరం నాకు ఎప్పటికీ రాదు, ఉండదు. నేనలా చెయ్యలేను. అయినా మీరు భార్యాభర్తలని విడదీసే మీరు ఆయన పక్కనుండగా నేను ఆ ఇంటికి మళ్ళీ ఎలా వస్తానులేండి అని అంటుంది కావ్య. అది అలా సమాధానం చెప్పవే, మా అత్తకి నోరుంది కదా అని ఏది పడితే అది వాగుతుంది. ఇప్పుడు అందరి చేత గట్టి పెట్టించుకుంటుంది అని అంటుంది స్వప్న. ఇంకా రాజ్, స్వప్న ఎందుకని ఎక్కువగా ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాం? ఎవరి పనిపై వాళ్ళు వచ్చారు, ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచిది కదా, వెళ్దాం రండి అని ఇంకా రాజ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వప్న కావ్యతో, కావ్య ఒకసారి ట్రావే అని పక్కకు తీసుకువెళ్తుంది. ఏమైందక్క అని అడుగుతుంది. స్వప్న కావ్యతో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రుద్రాని అత్త ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. రాజ్ని కావ్యని శాశ్వతంగా విడదీయాలి అంటుంది. నాకు ఎందుకో మా అత్త ఏదో ప్లాన్ వేసిందనిపిస్తుందే. ఆ విషయం నీకు ముందే చెప్తే నువ్వు కాస్త జాగ్రత్త పడతావని నీకు చెప్తున్నాను అని అంటుంది స్వప్న. కావ్య ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. ఇంకా కావ్య దగ్గరికి ఆ సురేష్, మేనేజర్ సురేష్ అయితే వస్తాడు. మేడం, మీ గురించి ఎదురు చూస్తున్నాను కావ్య గారు, రండి అని చెప్పి ఇంకా అలా లోపలికి తీసుకువెళ్తారు. ఇంకా కావ్య అతనితో పాటు లోపలికి వెళ్తూ ఉంటుంది. మేడం, మన క్లయింట్స్కి మిమ్మల్ని పరిచయం చేస్తాను రండి అని చెప్పి ఇంకా తన క్లయింట్స్ దగ్గరికి, లైక్ సామంత్ దగ్గరికి కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తూ వాళ్ళతో పరిచయం చేపిస్తూ ఉంటారనమాట ఆ మేనేజర్ సురేష్. ఇంకా అందరికీ నమస్తే చెప్తూ ఉంటుంది కావ్య. మేడం, మీ డిజైన్స్ చూసాం, చాలా బాగా వేస్తున్నారు. ఇప్పటికి తగ్గట్టు ట్రెండీగా అండ్ యూనిక్గా వేస్తున్నారు. వీ విల్ ఆల్వేస్ అప్రిషియేట్ యూ అని చెప్పి క్లయింట్స్ అందరూ ఇంకా అప్రిషియేట్ చేస్తూ ఉంటారనమాట అలా కావ్యని. కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అటువైపుగా చూస్తుంది కావ్య. చూసేసరికి రాజ్ అలా ఇంకా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. రాజ్కి ఎదురు వస్తాడు సామంత్. సామంత్ పక్కనే అనామిక ఉంటుంది. ఓ, ఈ మహాతల్లి అటువైపు వెళ్ళిందా అని అంటుంది స్వప్న. చూడు, నా గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు అని అంటుంది అనామిక. అవునవును, ఎటు గాలి వీస్తే అటు వెళ్ళే నీలాంటి మనస్తత్వం ఉన్న ఆడదాంతో నేనెందుకు మాట్లాడతాను? నీతో మాట్లాడాలంటే నాకే అసహ్యం వేస్తుంది, చిచ్చి అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. ఇంకా స్వప్న యూ అని దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనామిక. బేబీ కూల్, ఒకరు అలా మాట్లాడారని మనం కూడా వాళ్ళ మాట్లాడకూడదు. మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఆ స్టేజ్లోనే ఉండాలి బేబీ. రాజ్, నేను నీకు అడ్డొచ్చానని అనుకుంటున్నావు కదా, కానీ ఇప్పుడు జరిగేది అదే. ఎప్పుడూ గత 10 ఏళ్ళుగా ఈ ఎక్స్పో అవార్డ్ నీకే వస్తుంది. ఈ 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు మీ కంపెనీనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎప్పుడు నీ కంపెనీ నాకు అడ్డు అని నేను అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పాతాళానికి పడిపోయే రోజు వచ్చింది. ఖచ్చితంగా నీ డిజైన్స్ అవుట్డేటెడ్ అయిపోతాయి. నేనే ఈ ఎక్స్పో అవార్డ్ని గెలుచుకొని నాకే ఈ మార్కెట్ లీడర్గా ఉండే వర్త్ ఉందని నేను ప్రూవ్ చేసుకుంటాను. జస్ట్ వెయిట్ అండ్ సీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సామంత్. ఇదంతా ఇంకా చూస్తూ అలా ఉండిపోతుంది కావ్య.
ఇది ఇలా ఉండగా ఎక్స్పో ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఒకరి డిజైన్ తర్వాత ఒకరి డిజైన్స్ని అందరికీ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ నుండి యూనిట్స్ నుండి వచ్చిన డిజైన్స్ని అన్నిటిని ఇంకా చూపిస్తూ ఉంటారనమాట. ఇంకా అలా చూపిస్తూ అదే టైంకి అందరూ ఇంకా హ్యాపీగా అలా చేస్తూ ఉంటారు. అదే టైంకి రాజ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే టెన్షన్ పడుతూ రాజ్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. కావ్య రాజ్ వెనకాలే వెళ్తూ ఏమైందా అని గమనిస్తూ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? ఇంత రెక్లెస్గా మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇప్పుడు డిజైన్స్ లేవంటే ఎలా అని చెప్పి ఇంకా చాలా సతమతం అయిపోతూ ఉంటాడనమాట రాజ్. ఇంకా సుభాష్ రాజ్ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది రాజ్ అని అడుగుతారు. డాడ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి ఇక్కడికి మన డిజైన్స్ రావాలి కదా, దారిలో వెహికల్కి యాక్సిడెంట్ అయిందంట. దాంతోపాటు ఫైర్ అంటుకొని ఆ డిజైన్స్ లైక్ ఆ ఆర్నమెంట్స్ అన్నీ కరిగిపోయాయంట. ఇప్పటికిప్పుడు ఎలా డాడ్, ఎలా మనం చేసేది అని అడుగుతాడనమాట. ఇంకా రాజ్, అవునా, ఇప్పుడు చాలా టైం కూడా లేదు, మనకి ఇంకా 1 అవర్ టైం మాత్రమే ఉంది. అలాంటప్పుడు వీటిని ఎలా చేస్తాం రాజ్ అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సుభాష్ అండ్ రాజ్. డాడ్, నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతాను, ఇప్పటికిప్పుడు కాస్త ఎక్కువ కాస్ట్ అయినా పర్లేదు, మ్యానుఫ్యాక్చర్ చేసి మన దగ్గరికి తీసుకువచ్చే వాళ్ళని నేను అడుగుతాను అని చెప్పి పాపం టెన్షన్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట రాజ్. కావ్య సుభాష్ దగ్గరికి వస్తుంది. మావయ్య గారు, ఏమైంది, ఆయన ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది. ఎక్స్పోలో ఎలా అయినా అవార్డు గెలుచుకోవాలని రాజ్ చాలా కష్టపడి డిజైన్స్ వేశాడమ్మా. ఆ డిజైన్స్ని మ్యానుఫ్యాక్చర్ యూనిట్కి పంపించారు. కాస్త యూనిట్కి లేటుగా పంపించారని వాళ్ళు ఇవాళ డిజైన్స్ని డెలివరీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ వెహికల్కి యాక్సిడెంట్ అయిందంట. ఫైర్ యాక్సిడెంట్లో ఆ ఆర్నమెంట్స్, ఆ జ్యువెలరీస్ మొత్తం కరిగిపోయాయంట. అందుకే రాజ్ టెన్షన్ పడుతున్నాడు, చాలా ప్రాబ్లంలో ఉన్నాడు. ఇంకా ఈ అవార్డ్ మనకి రానట్టేనమ్మా అని పాపం బాధపడుతూ ఉంటారు సుభాష్. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. మావయ్య గారు, అంటే ఇప్పుడు ఆయనకు సంబంధించిన డిజైన్స్ రావా అని అంటుంది. ఎవరైనా ఇప్పటికిప్పుడు డిజైన్స్ ఎలా చేస్తారమ్మా అని పాపం బాధపడుతూ ఉంటారు సుభాష్. మావయ్య గారు, మీరేమీ అనుకోకపోతే నేను ఆయనకు సహాయం చేస్తాను అని అంటుంది. అమ్మా అని అంటారు. అవును మావయ్య గారు, కొన్ని విధాలుగా మనం అందరినీ మెప్పించవచ్చు. నేను డిజైన్స్ వేసి నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది కావ్య. కానీ ఆయన అని అంటుంది. అమ్మ కావ్య, నువ్వు వాడి గురించి ఆలోచించొద్దు, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. నీకు నచ్చింది నువ్వు అనుకున్నది చేయమ్మా, వాడితో నేను మాట్లాడతాను, నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పి ఇంకా సుభాష్ అయితే పాపం కావ్యని పంపిస్తారు. ఇంకా కావ్య ఒక రూమ్లో కూర్చొని అలా ఇంకా అన్ని డిజైన్స్ని వేస్తూ ఉంటుంది కావ్య అప్పటికప్పుడు. ఇదిలా ఉండగా అనామిక కావ్య ఎక్కడుందా అని చుట్టూ చూస్తూ ఉంటుంది. సురేష్, కావ్య ఎక్కడా అని అడుగుతుంది. తను తెలీదు మేడం, పక్కకి ఎక్కడికైనా వెళ్ళుంటారు, అయినా డిజైన్స్ మీ చేతికి వచ్చేసాయి కదా, ఇంకా తను మిమ్మల్ని ఏం చేయగలదు మేడం అని అంటాడు ఆ సురేష్. నీకు తన గురించి తెలీదు సురేష్. కావ్యకి 10 నిమిషాలు టైం ఇచ్చిన రాజ్ కంపెనీని గెలిపించేస్తుంది. కాబట్టి మనం తనకి ఆ అవకాశాన్ని అస్సలు ఇవ్వకూడదు అని ఇంక చుట్టూ చూస్తూ ఉంటుందన్నమాట అనామిక. ఈ సామంత్ అనామికతో, బేబీ, నాకెప్పుడు నువ్వు కూల్గా ఉండమని చెప్తావు, నేను నీకెప్పుడు చెప్పలేదు కదా, కూల్, గెలుపు మనదే. నీకొక విషయం తెలుసా, నాకు ఆ రాజ్ మీద డౌట్ వచ్చి ఆ వెహికల్కి ఏదైతే జ్యువెలరీస్ అన్నీ వస్తున్నాయో నేనే ఆ వెహికల్కి యాక్సిడెంట్ చేయించా, ఫైర్ యాక్సిడెంట్లో తగలబడిపోయేలా చేశా. ఇంకా గెలుపు మందే బేబీ, యునానిమస్గా గెలిచేది మనమే అని అంటాడు సామంత్. వాట్, అలా ఎందుకు చేశావు అని అడుగుతుంది అనామిక. కొన్నిసార్లు ఇలా చేయాలి, నీకివి తెలీదు, నాకు తెలుసు కదా, నువ్వు సైలెంట్గా ఉండు అని ఇంకా హ్యాపీగా ఉంటాడు సామంత్. ఇది ఇలా ఉండగా కావ్య అయితే ఇంకా అలా మొత్తం డిజైన్స్ అన్నీ ఫిల్ చేసేస్తుంది. ఇంకా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత
వెంటనే బంతికి ఫోన్ చేస్తుంది కావ్య. హలో బంతి, నేను చెప్పినట్టు కొన్ని వస్తువులు త్వరగా ఇక్కడికి తీసుకురా అని చెప్పి ఇంకా ఫోన్ చేస్తుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ చాలా మందికి కాల్స్ ట్రై చేస్తూ ఉంటాడు. సార్, మీరు యూనిక్ డిజైన్స్ వేస్తున్నారు, ఇప్పటికిప్పుడు వేసి ఇవ్వమంటే కుదరదు సార్, కష్టం సార్ అని చెప్పి అందరూ ఇంకా రిజెక్ట్ చేస్తూ ఉంటారు పాపం రాజ్ ప్రపోజల్ని. అలా అనొద్దు, మీకు అమౌంట్లో 10 times ఇస్తాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అడుగుతాడు రాజ్. అయినా సరే అప్పటికప్పుడు కాబట్టి ఎవ్వరూ ఇంకా ఒప్పుకోరు. ఇంకా రాజ్ అయితే చాలా అంటే చాలా బాధపడతారు. తాతయ్య, ఐఎమ్ సో సారీ, మీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా నౌ వీఆర్ పబ్లిషింగ్ ద డిజైన్స్ ఆఫ్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఇంకా సామంత్ వాళ్ళ డిజైన్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటారనమాట. ఇంకా అవన్నీ ఇంకా అందరూ చూస్తూ వావ్ ఇది చాలా బాగున్నాయి, దీస్ ఆర్ వెరీ యూనిక్ అని చెప్పి క్లయింట్స్ అందరూ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చూసావా అందరిలో నీపై ఎంత నమ్మకం పుడుతుందో అని అంటుంది అనామిక. ఆ డిజైన్స్ని చూసిన ప్రకాష్, సుభాష్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య, అవి మన కావ్య వేసిన డిజైన్స్లా అనిపిస్తున్నాయి కదా అని అంటారు ప్రకాష్. అవునరా, నాకు అదే అనిపిస్తుంది, కానీ కావ్య వాళ్ళకెందుకు వేసిస్తుంది, అందరూ ఒక్కొక్కసారి కొంతమంది మంచి డిజైనర్స్ దొరుకుతారు కదా అని ఇంకా సుభాష్, ప్రకాష్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. కావ్యని నేను నమ్ముతున్నాను, కావ్య కరెక్ట్ టైంకి వస్తుందో రాదో అర్థం కావటం లేదని చెప్పి ఇంకా కావ్య గురించి వెయిట్ చేస్తూ ఉంటారు సుభాష్. ఇది ఇలా ఉండగా ఇంకా బంతి అక్కడికి వస్తాడనమాట. ఇంకా అలా అనౌన్స్ చేస్తూ ఉంటారు, నౌ వీఆర్ ఎగ్జిబిటింగ్ ద డిజైన్స్ ఆఫ్ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి చెప్తారు. కానీ డిస్ప్లేకి అక్కడ నగలు లేకపోయేసరికి ఒక్కసారిగా జడ్జెస్ కూడా షాక్ అయిపోతారు. వాట్, ఆర్నమెంట్స్ని ఇంకా డెలివరీ ఇవ్వలేదా? సో ఇక్కడ ఆర్నమెంట్స్ లేకపోతే మనమేం చేయగలం? నథింగ్ రైట్, ఇంకా వీళ్ళు డిస్క్వాలిఫై అయినట్టే అని కరెక్ట్గా జడ్జెస్ అనౌన్స్మెంట్ ఇచ్చేలోపు 1 minute అని చెప్పి కావ్య పిలుస్తుంది. ఒక్కసారిగా అందరూ కావ్య వైపు చూస్తూ ఉంటారు. ఇంకా కావ్య అలా స్టేజ్ పైకి వస్తుంది. ఎప్పుడు డిజైన్స్ వేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పంపించడం, మళ్ళీ వాటిని ఇక్కడ నగల రూపంలో డిస్ప్లే చేయడం చాలా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయిన మేము ఒక యూనిక్ వేలో మా నగలని డిస్ప్లే చేయాలని డిసైడ్ అయ్యాం అని ఇంకా అలా కావ్య అయితే తను తెచ్చిన ఒక వస్తువుని కర్టెన్ ఇలా ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి ఏదైతే తను బొమ్మలు చేసే మట్టి ఉంటుందో ఆ మట్టితో ఆ నగలలాగా డిజైన్ చేస్తుందన్నమాట కావ్య. ఒక్కసారిగా వాటిని చూసి క్లయింట్స్ అందరూ చాలా ఇంప్రెసివ్గా చూస్తూ ఉంటారు. చూడండి, ఈ మట్టి బొమ్మతో వినాయకులను చేస్తారు, దేవుళ్ళని చేస్తారు, బ్యాంక్స్, పిగ్గీ బ్యాంక్స్ ముంతలను చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ ఒక నగ ఇలా ఉంటుందని మేము మా చేతులతో చేసి మీకు చూపిస్తున్నాం, కావాలంటే యూ కెన్ చెక్ దిస్ అని చెప్పి ఇంకా డిజైన్స్ అన్నిటినీ అలా క్లేతో చేసి అందరి ముందు డిస్ప్లే చేస్తుంది కావ్య. సామంత్ అండ్ అనామిక ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటిది అని చెప్పి ఇంకా చాలా ఫ్రస్ట్రేషనింగ్గా ఉంటాడనమాట సామంత్. చూద్దామని చెప్పి ఇంకా అనామిక కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. రుద్రాని కూడా అలా ఇంకా స్టన్ అయిపోతుంది. ఇంకా వెంటనే స్వప్న విజిల్ వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇంకా క్లయింట్స్ అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు కావ్య యొక్క ప్రెజెంటేషన్కి అండ్ తన డిజైనింగ్ ప్యాటర్న్కి. బట్ క్లయింట్స్ ఫెల్ట్ దట్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డిజైన్స్కి దే జస్ట్ అప్రిషియేటెడ్. బట్ ఇప్పుడు కావ్య చూపించిన క్లే యొక్క రియలైజేషన్ కానీ అవి కానీ ఇంకా డిజైన్స్ డిస్ప్లే కానీ అవన్నీ నచ్చి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అందరూ ఇంకా కావ్య వైపు చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. రాజ్ సుభాష్ దగ్గరికి వస్తాడు. డాడ్, మనం అనుకున్నది అవ్వదు డాడ్, ఈసారి మనం ఓడిపోయినట్లే అని బాధపడతాడు రాజ్. రేయ్, మనం గెలిచాంరా, అటు చూడు
అని అంటారు సుభాష్. ఇంకా అలా అటుగా చూసేసరికి కావ్య వేసిన డిజైన్స్ అవన్నీ చూస్తూ, ఇంకా బంకమట్టితో క్లేతో చేసిన ఆ ప్రతిమల ఐడల్స్ అన్ని చూస్తూ అండ్ కావ్యకి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టడం చూసి ఒక్కసారిగా రాజ్ అయితే అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడు. ఈ క్రెడిట్ కేవలం నాకు మాత్రమే కాదు, నా భర్త స్వరాజ్కి కూడా దక్కుతుంది. స్వరాజ్ అండ్ మా మావయ్య గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాకు ఇంత కోఆపరేట్ చేసి అందరూ ఆలోచిస్తేనే మాకు ఈ ఐడియా వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి ఇంకా అలా వచ్చేస్తుంది కావ్య. ఇంకా ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా కావ్య అలా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్లో మనకు చూపించేసరికి ఆ బంతి ద్వారా ఆ క్లే అన్నీ తెచ్చుకొని ఇంకా తనే అప్పటికప్పుడు వాటిని అన్నిటినీ బొమ్మలుగా చేసి అందరి ముందు డిస్ప్లే చేస్తుందనమాట కావ్య. అక్క, నువ్వు ఇంత త్వరగా ఎలా చేయగలిగావక్క అని అడుగుతాడు బంతి. మనసులో మన వాళ్ళు గెలవాలనే కోరిక వచ్చినప్పుడు కొన్ని పనులలా జరిగిపోతాయిరా అని అంటుంది కావ్య. ఇంకా అవార్డ్ అనౌన్స్మెంట్ టైం అయితే వస్తుంది. There is a tough fight between Samant Group of Industries and Swaraj Group of Industries. Both are excellent and very well designed, unique and antique pieces. కానీ Samant Group of Industries యొక్క presentation is very good, but Swaraj Group of Industries made it different. అంటే లైక్ వాళ్ళు చాలా డిఫరెంట్గా వాళ్ళ చూపించారు కాబట్టి ఇంకా వాటిని అలా పబ్లిక్లోకి పబ్లిష్ చేశారు కాబట్టి నౌ యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగేటట్టే ది బెస్ట్ డిజైనర్ అవార్డ్ గోస్ టు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఎక్స్పో అవార్డ్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఇస్తారు. ఇంకా ఒక్కసారిగా అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా రాజ్ వెళ్ళి అలా ఆ అవార్డ్ని రిసీవ్ చేసుకుంటాడు. కావ్య అలా ఇంకా రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అవార్డ్ గెలుచుకున్న ఆనందంలో రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా కిందకి దిగి వచ్చి కళావతి అని చెప్పి ఇంకా అలా కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడనమాట రాజ్. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.